హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాణిస్ కిచెన్. ఈరోజు మనము సంక్రాంతి వచ్చింది కదా, సంక్రాంతి స్పెషల్ అంటేనే పిండి వంటలు. అందులో మెయిన్గా మనకు సకినాలు, అరిసెలు, గారెలు ఇవన్నీ చేస్తారు కదా. అయితే నేను ఈరోజు మాత్రం సకినాలు ప్రిపేర్ చేస్తున్నానండి. కారపు సకినాలు, పండు కారంతో సకినాలు చేస్తున్నా, పచ్చి కారంతో సకినాలు చేస్తున్నా. అట్లనే కొన్ని వైట్ సకినాలు అంటే ఉప్పు సకినాలు అంటారు కదా, అవి కూడా చేసుకుంటున్నా. నేను ఈ పండు కారంతో పచ్చి కారంతో సకినాలు ఎట్లా ప్రిపేర్ చేసుకున్నానో దాని డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, మిస్ కాకండి. ఫస్ట్ అయితే ఒక 2 కిలోల బియ్యం తీసుకొని నేను ఒక 4 అవర్స్ నానబెట్టి పిండి పట్టించిన. సకినాల పిండి అంటే మనందరికీ తెలుసు ఎట్లా పట్టిస్తారో, దాన్ని స్పెషల్గా చెప్పనవసరం లేదనుకుని నేను ఆ వీడియో కూడా పెట్టలేదు, ఆ క్లిప్ డిలీట్ చేసేసిన. ఆ పిండిని అయితే ఫస్ట్ మొత్తం జల్లడబట్టుకుందాం. పిండి పట్టించినాక ఆ పిండి జల్లడ పట్టుకోవడం ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న మన బియ్యం మిగులుతాయి కదా లాస్ట్కు రవ్వలాగా, అవి సకినాలు పోస్తుంటే అడ్డుపడతాయి అన్నట్టు, అందుకోసమని మనం జల్లడ పట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు చూడండి మన పిండి మొత్తం జల్లడ పట్టుకున్నాం కదా. పిండిని ఒకసారి ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందాము. ఈ పిండి మనము రేషన్ బియ్యం తీసుకొని, పాత రేషన్ బియ్యం అయితే మంచిగా వస్తున్నాయి సకినాలు. అయితే పాత రేషన్ బియ్యం తీసుకొని మనం ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది నైట్ అంతా కూడా నానబెట్టుకుంటారు. 4 అవర్స్ నానబెట్టుకొని పిండి కొట్టించుకొని జల్లడ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను నువ్వులు వేస్తున్నా. నేను నువ్వులు కేజీకి 1/2 కేజీ తీసుకున్నానండి. మీరు కావాలంటే 1/2 కిలో అయినా వేసుకోవచ్చు, కానీ 1/2 కేజీ వేసుకుంటే బాగొస్తాయి. నేను ఇప్పుడు అన్నీ కలిపి 2 కేజీల పిండి కాబట్టి నేను కేజీ నువ్వులు వేసేసిన, ఇందులో కడిగేసి వేసుకున్నా. చూడండి, ఇప్పుడు ఈ మొత్తం నువ్వులు మొత్తం మనం పిండికి అంతా కలుపుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా. ఇందులో మనం కొంచెం ఇప్పుడు ఓమ వేసుకుందాం. అంటే కేజీకి 1 స్పూన్ చొప్పున నేను 2 కేజీస్కి 2 టీ స్పూన్స్ ఓమ వేస్తున్నా. ఓమ వేసుకోండి, డౌట్ తినాల్సిన అవసరం లేదు, చేదొస్తుందని. దాంట్లోనే జీలకర్ర సేమ్ క్వాంటిటీ, ఓమ ఎంత తీసుకున్నామో జీలకర్ర కూడా 2 టీ స్పూన్ల జీలకర్ర. ఓమాను జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓమ వేసుకుంటే మనకు చేదవుతుందేమో అని ఆలోచిస్తారు కదా, అట్లాంటి డౌట్స్ ఏం లేకుండా మంచిగా ఓమ వేసుకుంటే ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా మనం పిండికి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టుకొని పచ్చికారం ప్రిపరేషన్ చూద్దాం. నేను పచ్చికారం కోసము 100 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు తీసుకున్నా. 100 or 150 గ్రామ్స్ తీసుకోండి. ఇవి లావు ఉన్నాయి కాబట్టి నేను 150 గ్రామ్స్ తీసుకున్న పచ్చిమిరపకాయలు. సన్నం ఉన్నాయి అనుకోండి 100 గ్రామ్స్ సరిపోతాయి మీకు. వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. దీంట్లోనే నేను ఒక 2 ఎల్లిగడ్డలు తీసుకున్నా. అవి పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నా. ఒకవేళ ఎల్లిపాయలు చిన్నగా ఉన్నాయి అనుకోండి 3 వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే మనం ఒక 5 లవంగాలు వేసుకోండి. ఘాటు కోసం ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది. 5 లవంగాలు వేసుకొని దాంట్లో మనకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు నేను పిండిలో ఉప్పు వేయట్లేదు, కారంలోనే ఉప్పు వేస్తున్నా. మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా అసలు ఉండద్దు, ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఎందుకంటే మనం సకినాలు పోస్తే మధ్య మధ్యలో తట్టుకోకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పండు మిరపకాయ కూడా సేమ్ అండి. 150 గ్రామ్స్ నేను పండు మిరపకాయలు తీసుకుని అయితే నేను ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న దాన్ని. ఇది కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు సీజన్ వస్తుంది కదా, మొత్తం పట్టి పెట్టుకుంటే 1 year వరకు మనకు నిల్వ ఉంటుంది. సేమ్ అంతే, మనము ఇప్పుడు పిండిని 2 పార్ట్స్ లాగా చేసేసుకొని ఒక దాంట్లో పచ్చి కారం కలుపుకుందాం, ఒక దాంట్లో పండు కారం కలుపుకుందాం. ఫస్ట్ అయితే పచ్చి కారం వేస్తున్నా నేను. సకినాలు అంటే మెయిన్ ఏం లేదంటే మనం పిండి పట్టియడం ఒకటి, దాన్ని కలపడంలోనే ప్రాసెస్ అంతా ఉంటుంది. మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటే సకినాలు అంత మంచిగా వస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ కారం అంతా పిండికి పట్టియాలి ఫస్ట్. ఈ కారపు సకినాలలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడే ఉంటుంది. మెయిన్ ఇదే మనకు స్టెప్. ఎందుకంటే కారం అనేది మొత్తం పిండికి మంచిగా పట్టియాలి. లేదనుకోండి మనం వాటర్ వేసినప్పుడు కారం అనేది అక్కడక్కడ ముద్దలు ఉండిపోతుంది. మనం అప్పుడు ఎంత పిసికినా కూడా మనకు తొందరగా కరగదు. అందుకే మొత్తం కారం అంతా పిండికి పట్టియాలి ఫస్ట్. పట్టించిన తర్వాత మనం ఏ మిక్సీ జార్లో అయితే పేస్ట్ పట్టుకున్నామో అదే జార్లో కొన్ని వాటర్ వేసి కలుపుతున్నా. మీరు ఇక్కడ ఇంకా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మీరు వాటర్ ఎక్కువ పోయొద్దు ఈ సకినాల పిండికి.
అంటే నార్మల్గా సకినాలు చేసుకునేటప్పుడు మనం ఎక్కువ వాటర్ పోసి కలిపి పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపు అది గట్టి పడుతుంది. కానీ కారం సకినాలకు వాటర్ పీల్చుకోదు, గట్టి పడదు. అందుకే ఎంత అవసరం ఉంటే అంత మట్టుకే వాటర్ వేసుకోవాలి. చూడండి, వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, సకినాలు అంటేనే పిండి కలపడం. మనం ఎంతసేపు మంచిగా పిండి కలుపుకుంటామో అంత మంచిగా సకినాలు వస్తాయి. ఇప్పుడు ఇది పిండి అంతా మంచిగా కలిపేసుకుందాము. కలిపేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, మన పిండి కలుపుడు అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకొని సేమ్ మళ్ళీ ఇప్పుడు పండుమిరపకాయ కారం పిండి కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు పండుమిరపకాయల పేస్ట్ మొత్తం అందులో వేసుకుందాం. మనము పచ్చికారానికి ఎట్లయితే ప్రాసెస్ చేసినామో యాజ్ ఇట్ ఈజ్ పండుమిరపకాయలకు కూడా అంతే. పిండికి మొత్తం కారం పట్టిద్దాం. ఫస్ట్ కారం అంతా పట్టించేసి అవసరం ఉన్న మట్టుకే వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. నేను దేంట్లో కూడా పిండిలో మళ్ళీ సాల్ట్ వేయలేదు చూడండి, ఎందుకంటే కారంలోనే సాల్ట్ వేసుకున్నాం, అదే సరిపోతుంది. మీరు మళ్ళీ పిండిలో సాల్ట్ వేయొద్దు, వేస్తే ఉప్పిసమైపోతుంది, మనం తినలేము. ఓకే, ఇప్పుడు పండు కారం కూడా కలిపేసినాం కదా, ఈ రెండు పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం అప్పాల ప్రాసెస్ మీకు చూపిస్తా. చూసారా, రెండు పిండిలు కలిపేసిన ఈ పక్కకు పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మాకు తెలంగాణలో గౌరమ్మ పెట్టడం బాగా ఇంపార్టెంట్. తెలంగాణలో స్పెషల్గా కరీంనగర్లో అయితే గౌరమ్మ పెట్టుకునే మేము సకినాలు చేసుకుంటాము. సంక్రాంతి వచ్చిందంటే గౌరమ్మ పెట్టడానికి కోసమని కొంతమంది కొన్నైనా ఒక 1/2 kg అయినా సకినాలు చేస్తారు. నేను కూడా గౌరమ్మ పెట్టేసి దాని చుట్టూ 5 చుట్లు సకినం పోసుకోవాలి. ఫస్ట్ ఒకటైతే 5 చుట్లు వేసుకోవాలి. ఇది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు కరీంనగర్లో చాలామంది. చూడండి, గౌరమ్మ పెట్టుకొని మేమందరం పసుపు కుంకుమ పెట్టుకున్నాక మిగతా సకినాలన్నీ పోసుడు స్టార్ట్ చేసేసినాం. ఇది మనకు తెలంగాణలో మెయిన్ ఇంపార్టెంట్ సాంప్రదాయము, సకినాలు పోస్తే గౌరమ్మ పెట్టడము. చూసారా, గౌరమ్మ పెట్టుకొని అందరం మేము పసుపు బొట్టు పెట్టుకున్నాక మిగతా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. కారం సకినాలు కారం పోసుకుంటున్నాము, వైట్ సకినాలు వైట్, పచ్చికారం అన్ని సకినాలన్నీ పోసేసుకున్నాక మనకు మినిమం ఒక 1 hour ఆరాలి ఇవి. ఎందుకంటే కారం సకినాలు తొందరగా ఆరవు. మన సాల్ట్ ఉంటాయి కదా, ఉప్పు సకినాలు అంటే పొయ్యగానే ఒక 15 నిమిషాలలో ఆరిపోతాయి, కానీ కారం సకినాలు ఆరవు. లేకపోతే మనం ఇప్పుడు పల్లెటూర్లలో బయట పెట్టుకుంటారు కదా, బయట పెట్టుకొని చేస్తే తొందరగా ఆరిపోతాయి, ఒక 1/2 hourలో ఆరిపోతే కాల్ చేసుకోవచ్చు. కానీ మనకు అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, లోపలనే వేసుకోవడం కాబట్టి లోపల వేసుకుంటే మాత్రం ఒక 1 hour మంచిగా ఆరనియండి. చూసారా, మన సకినాలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి, దాదాపు దగ్గరకు వచ్చినాయి. కారం పోస్తున్నారు, ఆల్రెడీ అయిపోయినాయి. ఇదంతా అయిపోయినాక మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇంకొకటి ఏంటంటే అప్పాలు కాల్చేటప్పుడు కూడా మేము అన్నీ కాల్చినాక లాస్ట్కు గౌరమ్మది కాలుస్తాము. చూసారా, మన కారం సకినాలు పచ్చికారం సకినాలు అన్నీ కాల్చేసుకున్నాము. స్టవ్ మీద నూనె పెట్టేసిన, ఆ నూనె వేడయ్యేలోపు అప్పాలు తీసుకొని పోదాం. మనం అప్పాలు తీయడానికి ఇట్లాంటి మన రైస్ కుక్కర్ ప్లేట్లు ఉంటాయి కదా, పాత రైస్ కుక్కర్ ప్లేట్లు ఉంటే పడేయకండి, ఇవి మంచిగా పనికి వస్తాయి అప్పాలు తీయడానికి. నేనైతే దాదాపు ఇవే వాడుతున్నా చాలా సంవత్సరాల నుంచి. ఒక్కసారి ఒక 3 plates తీసి పెట్టుకున్నాం అనుకో, ఆయిల్ వేడి కాగానే ఒక్కొక్కటి వేసేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఆయిల్ బాగా వేడైనాక మనం అప్పాలు వేసుకున్నాక వెంటనే మనం అప్పాల పుల్లతోటి ఒక్కొక్కటి విడగొట్టాలి, ఎందుకంటే అది అతుక్కున్నాయి అనుకో మనకు అప్పాలు మంచిగా కాలే. అందుకే వెంటనే అప్పాల పుల్లతోటి విడగొట్టాలి అన్నిటిని అప్పాలను. కారం సకినాలు కాబట్టి కొంచెం మెల్లగానే కాలుతాయి, మన ఉప్పు సకినాలు లెక్క ఫాస్ట్గా గాలిపోవు. కొంచెం నెమ్మదిగానే కాల్చుకోవాలి, రెడ్గా కాలేదాకా కాలనియాలి. చూడండి, మన సకినాలు కాలినాయి, రెడీ అయిపోయినాయి. అప్పాల పుల్లతోటి తీసుకొని ఆయిల్ అంతా వడగట్టుకుందాము. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వడగట్టేసుకొని మనము వేరే బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ మీకు కారం సకినాలు చూపిస్తే చూడండి, సేమ్ అట్లనే మన కారం సకినాలు కూడా తీసుకొచ్చేసి ఆయిల్ వేడైనాక వేసుకొని కాల్చుకోవడమే. చూసారు కదా, పచ్చికారం సకినాలు పండుమిరపకాయ కారం సకినాలు ఎట్లా రెడీ అయిపోయినాయో. మీకు కూడా నచ్చినాయి అనుకుంటా. మీరు కూడా నాలాగా సేమ్ క్వాంటిటీ తోటి చేసి చూడండి ఒకసారి. మీకు ఎట్లా వచ్చినాయో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మీకు ఏమైనా పిండి వంటల వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము సంక్రాంతి కోసం చేసుకున్న సకినాలు 3 ఐటమ్స్: కారం, ఉప్పు, పచ్చికారం.